హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసేది ఏ యానిమీ అంటే ఈ యానిమీ మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మొత్తం వచ్చి 10 సెకండ్ గీసాను. ఇది కొంచెం నాకు టైం అయితే ఎక్కువ పడింది. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే నేను బేసిక్ ఏం తీసుకున్నానంటే ప్రోక్రియేట్లో వచ్చి బేసిక్ లేయర్ తీసుకున్నాను. అది చాక్లెట్కి సంబంధించిన పిక్చర్, అది మీరు చూడొచ్చు. దాంట్లో నుంచి నేను ఏం చేశానంటే డ్రీమ్స్లోకి, అంటే ప్రోక్రియేట్ డ్రీమ్స్లోకి దాన్ని అయితే షేర్ చేశాను నేను. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ నేను ఫ్లిప్ బుక్లో యాడ్ చేశాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, అది తర్వాత మనకి మోషన్ లైట్ కదిలేటట్టు కావాలి కాబట్టి ఆ ఫ్రేమ్ని 4 ఫ్రేములు చేశాను. 2 ఫ్రేమ్లు కట్ చేశాను. అయితే ఫ్రెండ్స్, తర్వాత వచ్చి 3-4 ఫ్రేమ్లు అనేది కొంచెం పక్కకు జరుపుతాను. అలా జరపడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మనకి కదిలినప్పుడు మోషన్ అనేది కనబడుతుంది, లైట్ కదిలినట్టు కనబడుతుంది అది అయ్యేటప్పుడు. ఇలా చేయడం వల్ల బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఈ 4 ఫ్రేమ్‌లని సరిపోతాయి నాకు. కాబట్టి నేను గీయాలనుకోలేదు. ఇంకేం చేస్తానంటే ఫ్రెండ్స్, నాకు 10 సెకన్లే ఈ 4 ఫ్రేమ్‌లననేది నేను డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు ఇక్కడ మీరు చూడొచ్చు, కింద 3 ఆప్షన్లు ఉన్నాయి కదా! 3 ఆప్షన్‌లో మన లెఫ్ట్ సైడ్ ఉంటది చూడండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ రౌండ్‌గా ఉంటది కదా! ఆ సింబల్ ఆన్ చేశాను నేను. దానివల్ల ఆన్ చేసి మొత్తం మనకి ఏదైతే కావాలో అది మొత్తం నేను డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. అక్కడి నుంచి చూడొచ్చు. ఫస్ట్ దాన్ని ఆన్ చేసి ఇక్కడ కిందున్న ట్రాక్‌లో మనం సెలెక్ట్ చేసుకొని, తర్వాత డూప్లికేట్ కొడితే దాని తర్వాత అనేది యాడ్ అవుతది అది. ఇలా నేను అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. దగ్గర దగ్గర 10 సెకన్లు ఇలాగ చేశాను నేను దాన్ని. ఇదేంటంటే ఫ్రెండ్స్, నాకు ఇది కింద ఉండాలి, నాకు ఇది బేస్ కలర్ బేస్‌కు. అందుకని ఇలా చేశాను. చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదే 10 సెకన్ల వీడియో. నాకు 10 సెకన్లు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత ఫ్రెండ్స్, తర్వాత కట్ చేస్తాను అంటే మళ్ళీ ఇంకో వేరే ఐడియా అనేది యాడ్ అయింది నాకు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫ్లిప్ బుక్ ఆన్ చేస్తాను. దీనేంటంటే ఫ్రెండ్స్, నాకు హ్యాండ్స్ ఉంటాయి కదా! వాటిని గీయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఒక్కో ఫ్రేమ్ గీసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ నేను. నాకు ఎన్ని ఫ్రేమ్‌లు కావాలో అది నేను ముందు అనుకోలేదు ఇది. పైనుంచి చాక్లెట్ వరకు ఎక్కడ కావాలో అన్ని ఫ్రేమ్‌లు గీసుకుంటూ వచ్చాను నేను. అయితే ఫ్రెండ్స్, నేను వచ్చి మధ్యలో పెడతాను. అంటే ఆ చాక్లెట్‌కి మధ్యలో పెడతాను. ఎందుకంటే ఆ చాక్లెట్ కవర్ ఏస్తుంది కాబట్టి ఈ చాక్లెట్‌కి వచ్చేటట్టు చేస్తాను నేనిది. మీరు చూడండి, ఇది ఏ విధంగా అయితే చేస్తానో. కానీ ఇక్కడేంటంటే 6, 7, 8 ఫ్రేమ్‌లనేవి కొంచెం పెద్దగా చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అక్కడ స్టాండర్డ్‌గా నిలబడాలి కొంచెం. లైట్ కొంచెం సెకండ్స్ పాటు అక్కడ నిలబడాలి నాకు. అందుకని కొంచెం అది ఎక్కువ పెంచాను. తర్వాత ఫ్రెండ్స్, దాంతో పాటు ఏంటంటే నేను ఆల్రెడీ గీయేసిన దాన్ని ఏమొచ్చానంటే మళ్ళీ డూప్లికేట్ చేశాను. డూప్లికేట్ చేసి కొంచెం పైన పెట్టాను అది నేను. పైన చూడొచ్చు మీరు. పైన పెట్టి ఏంటంటే ఫ్రెండ్స్, అంటే ఒకే దాన్ని నేను 2 వీడియోస్‌గా చేసుకున్నది. అది రెండో వీడియో వచ్చి, పైన వీడియో వచ్చి కొంచెం పక్కన పెడతాను అది. ఏంటంటే ఒకేసారి వస్తాయి. చూడండి ఎలా చేస్తున్నాను నేనది. పక్కన పెట్టి, అంటే కొంచెం నాకు కరెక్ట్‌గా తెలియాలి అది ఎటునుంచి వస్తుంది, ఎక్కడ ఆగుతుంది అనేది నాకు తెలియడం కోసం నేను ఇలా చేస్తున్నాను అది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏదైతే ఎలా చేశానో అది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకేం కావాలంటే లాస్ట్ ఏమైపోవాలంటే అక్కడ స్టాండర్డ్‌గా ఒక చాక్లెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడి నుంచి కదలకూడదు అది. అక్కడే ఉండిపోవాలి. అందుకని దానికోసం ఏంటంటే ఫస్ట్ మనం గీసిన ఫ్రేమ్‌లోనే ఇంకా కొన్ని ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను నేను. స్టాండర్డ్ కోసం అక్కడ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ డూప్లికేట్ చేసి మళ్ళీ పైదానికి కూడా యాడ్ చేస్తాను. నాకు ఎక్కడి దాకా కావాలో అక్కడి దాకా కట్ చేసేసి, ఎందుకంటే ఫ్రెండ్స్, అది ఎందుకు కట్ చేశానంటే అది ముందు స్టార్టింగ్ వచ్చేదుంది. అందుకని దాన్ని కట్ చేశాను. ఇది ఎందుకు యాడ్ చేశానంటే మా స్టాండర్డ్‌గా ఒకే దగ్గర ఉంటది. అందుకని దాన్ననేది యాడ్ చేశాను నేను. తర్వాత డూప్లికేట్ అనేది కొట్టాను. తర్వాత పక్కన యాడ్ అయిపోతా ఉంటాయి నాకు. చూడొచ్చు, ఇలాగే చేశాను వీడియో మొత్తం అది. ఇంకా తర్వాత వచ్చాయంటే ఇంకో ఫ్లిప్ బుక్‌లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని హ్యాండ్స్ అనేది నేను తయారు చేసి పెడతాను. చూడండి, అది కూడా చూపిస్తాను మీకు నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గీస్తున్నాను హ్యాండ్స్ అనేవి. ఫ్రెండ్స్, అయితే ఇవి వచ్చేంటంటే ఒక్కొక్క ఫ్రేమ్‌లో కొంచెం ప్లేస్ మారుస్తూ గీస్తాను. అంటే మొత్తం చాక్లెట్ దగ్గరకు వచ్చేదానికి. అందుకని కొంచెం మీరు చూడొచ్చు, అక్కడ లైట్ పింక్ కనపడుతుందంటే అదేంటంటే ఇంతకుముందు గీసిందది. ఇప్పుడు బ్లాక్ వచ్చేదంటే ఇప్పుడు గీసేదది. ఒక్కో ఫ్రేమ్ అలా గీసుకుంటూ వెళ్ళిపోతాను నేను. అన్నీ ఒకే దగ్గరకు వచ్చేటట్టు చేసిన తర్వాత అన్నీ స్టాండర్డ్ ఒకే దగ్గర పెట్టేస్తాను అన్ని. తర్వాత ఊరినే అయిపోద్దది. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా గీసిన తర్వాత మళ్ళీ నాకేమనిపించిందంటే మళ్ళీ ఆ చాక్లెట్‌ని తింటే బాగుండు అనిపించింది. మళ్ళీ దానికోసం నేనేంటంటే ఇందాక ఫస్టు బేస్‌ది ఒకటి తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అది బేస్‌ది. దాన్నేం చేస్తానంటే మళ్ళీ లైట్‌గా ప్రోక్రియేట్ నుంచి మళ్ళీ డ్రీమ్స్‌లోకి మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసుకొని
మళ్ళీ దాన్ని అనేది లైట్‌గా చెరుపుతూ వెళ్ళిపోతాను. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే చాక్లేట్ అనేది కొంచెం 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 కరిగినట్టు లేదా తినేసినట్టు అనిపిస్తది మనకది. తర్వాత ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం అది మనకి డీటెయిల్స్ అన్నీ కనపడడం వల్ల కొంచెం చూసినట్టు ఉంటది. కొంచెం ఫీలింగ్ గూడా బాగా అది చూసిన ఫీలింగ్ అనేది వస్తది ఫ్రెండ్స్ అది. చూడండి ఇక్కడి నుంచి నేనేం చేస్తానంటే చాక్లేట్ అనేది కట్ చేస్తాను. చూడొచ్చు మీరు. చూడండి చాక్లేట్ అని యాడ్ చేశానిక్కడ. ఇది ఫస్ట్ అనుకోలేదు ఫ్రెండ్స్ ఇది. అందువల్ల ఫస్ట్ అనేది ఇలా చేయలేదు నేను. తర్వాత అనిపించింది ఇలా చాక్లేట్ కట్ చేసేటట్టు చేద్దామని. అలా కొంచెం అనేది కొంచెం చాక్లేట్ అనేది పాడైపోయినట్టు పెట్టి, తర్వాత ఒక 10 ఫ్రేమ్‌లు, 20 ఫ్రేమ్‌లు అలా పెట్టిన తర్వాత మళ్ళీ నేనేంటంటే నేను మొత్తం కింద నుంచి చెరిపేద్దామని ట్రై చేశాను. చూడండి. ఫ్రెండ్స్ ఎవరికైనా ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా లేదా 2డీ యానిమీ నేర్చుకోవాలని ఎవరికైనా ఉన్నా నా ఛానెల్‌ని సజెషన్ చేయండి ప్లీజ్. ఛానెల్ నేమ్ గుర్తుంది కదా! అనిల్ రియాక్ట్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్ నేనేంటంటే ఒక్కో ఫ్రేమ్‌లో కొంచెం కొంచెం ఎరేజర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఎరేజర్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఒకేసారి ఆ ఫ్రేమ్‌లు కదిలినప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం పోయినట్టు అనిపిస్తది మనకి. మీకు తర్వాత కూడా చూపెడతాను నేను. చూడండి ఎలా అయితే వస్తదో. అయితే ఫ్రెండ్స్ నేనది ఆ వీడియో అనేది 10 సెకన్ల వరకు ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోయాను. లాస్ట్ 10 సెకన్ల వరకు ఏంటంటే చాక్లేట్ కొంచెం కొంచెం కరుగుతున్నట్టు అలా అలా చేసుకెళ్ళిపోయాను నేనది. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ నాకు బ్యాక్‌గ్రౌండ్ కిందకి ఏదో ఒకటి కావాలి కాబట్టి నేను ఏంటంటే నా గ్యాలరీలో ఒక ఇమేజ్ అనేది ఉంది నాకది. అంటే పేపర్‌లా ఉంటదది. దాన్ననేది యాడ్ చేసేస్తాను. డ్రాయింగ్స్‌లో యాడ్ చేస్తాను నేనది మీరు చూడొచ్చు. ఇలా యాడ్ చేయటం వల్ల ఏంటంటే దానికనేది ఒక కలరింగ్ అనేది ఇద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే పేపర్‌లోనే పెడదామని మళ్ళీ డిసైడ్ అయ్యి కలరింగ్ అనేది ఇవ్వలేదు. చూడండి అది ఎలా అయితే వచ్చేసిందో. ఇంతే ఫ్రెండ్స్ గీసిందది. ఛానల్ నేమ్ గుర్తుంది కదా! అనిల్ రియాక్ట్స్. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్‌నైతే ఎలా వచ్చిందో. వీడియో అయితే నాకు ఇలాగే వచ్చింది. ఇది 10 సెకన్ల వీడియోనే. నాకు ఎక్కువ టైం పడింది గీసేదానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరికీ థాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.